సమావేశానికి వచ్చినటువంటి మాల సోదరులకు జేబీములు. మనం మాలల ఐక్యతా వేదిక పైన అందరూ పోరాటం చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మమనాడు లోపల పెద్ద ఎత్తున మాలల ఐక్యత ప్రోగ్రాం జరుగుతుంది. ఇక్కడ నుంచి అందరు పోవాలని కోరుకుంటున్నాం. ఇక ముందు కూడా ఐకమత్యంగా పనిచేయాలని కోరుకుంటున్నాం. కన్నా చేసినటువంటి సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నాం. ఇది తీర్పుకు మాలలందరూ ఐక్యత కావాలి. ఐక్యత అన్ని పోరాటాలు చేయాలి, ముందు పోరాటాలు చేయాలి. ఈ పోరాటంలో అందరం భాగస్వాములు కావాలి. అదే మందకృష్ణకు హెచ్చరిక చేస్తున్నాం. మందకృష్ణ గారు, మీరు మాదిగా ఉండవచ్చు, మీ మాదిగలకు పోరాటాలు చేస్తుండవచ్చు, కానీ మా నాయకుడు అయినటువంటి అంబేద్కర్ ఏకవచనంతో మాట్లాడుతున్నాం. అది మేము చాలా ఆక్షేపిస్తున్నాం. అది చాలా చాలా ఇది చేస్తున్నాం. నీవు ఖబర్దార్, ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కర్ తిట్టినట్టయితే నేను క్షమించాము, నేను గోరి పెడతాము అని ఈ సందర్భంగా చెప్తున్నాం. అందరూ ఇదే విధంగా అందరూ ఐక్యమత్యంతో ఏ ప్రోగ్రాం మనకి ఇచ్చినా, అందరి మనకు ఇచ్చినటువంటి ప్రోగ్రాంలు ఏవి ఇచ్చినా అందరూ ఐక్యమత్యంతో పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కొల్లాపూర్ తాలూకా నుంచి పెంట్లవెల్లి మండలం అనుకోండి, అదే విధంగా కొల్లాపూర్ హెడ్ క్వార్టర్ నుంచి, అదే వివిధ మండలాల నుంచి మొన్న జరిగిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న మాలలు మొత్తం ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రలాభాల కోసం కొంతమంది ఈ తీర్పుకు ఒత్తాసు పలికి ఈ ఐక్యతగా ఉన్న మాల మాదిగలను విభజించడానికి ఈరోజు కొన్ని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్ని ఈ రోజు ఐక్యంగా ఉన్న మాలను విడదీసి రిజర్వేషన్ విధానంతో ఈ రోజు దళిత కులాల పైన విచ్ఛిన్నం చేసి ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం పన్నగానికి మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మాలలం కూడా ఈ రోజు చైతన్యమై కలిసి ఉండే రిజర్వేషన్ లో ఉద్యమాన్ని చేయాలని చెప్పి ఈ రోజు ఆనాటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ ప్రకారంగా ఈ రోజు కలిసి ఉన్న రిజర్వేషన్ ను విడదీయడానికి కొన్ని రాజకీయ పార్టీలు కుట్ర పన్నుతాయి కనుక దీనికి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్రం ఉన్న మాలలు మొత్తం అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు ఒక ప్రణాళికబద్ధంగా భవిష్యత్ కార్యాచరణ కోసం మామూలు మీటింగ్ కు ఇక్కడ నుంచి తరలి వెళుతున్నాం. జరగబోయే కార్యక్రమాలు ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వర్గీకరణకు వ్యతిరేకంగా ఉమ్మడి వర్గీకరణలో అందరం కలిసికట్టుగా ఈ రోజు పనిచేసి చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకోవాలనే ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ లో పోరాటం చేయాలని చెప్పి కోరుతూ ఈ ప్రభుత్వాలకు ఈ సుప్రీంకోర్టుకు రిజర్వేషన్ వ్యతిరేకంగా మేము కలిసికట్టుగా పోరాటం చేస్తాం కనుక మాలల ఐక్యతగా ఈ రోజు రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ రోజు ఉమ్మడి రిజర్వేషన్ లో కొనసాగాలి. కొన్ని రాజకీయ ప్రభావం కోసం దళితుల మధ్య చిచ్చు పెట్టి ఈ దళితుల పోరాటాలను నీరుగారుస్తున్నారు కనుక ఈ ఐక్యతతో మాలలు కూడా ఈ జరగబోయే పోరాటాలకు సిద్ధంగా ఉండి జరగబోయే కార్యక్రమాలకు కూడా అందరం కలిసికట్టుగా ఉండి ఈ సుప్రీం ఇచ్చిన తీర్పును వ్యతిరేకంగా మనం అందరం ముందుకెళ్లాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మాలల తరపున ప్రత్యేకమైన హలో మాల చలో మామనార్ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మన దళిత ముద్దుబిడ్డ ఉద్యమ నేత, తెలంగాణ ఆవిర్భావంలో ఎంతో కీలక పాత్ర వహించినటువంటి మన చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేక వెంకటస్వామి గారికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అదే విధంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారు, అదే విధంగా మన దళిత ముద్దుబిడ్డ డాక్టర్ గోపీనాథ్ గారు, అదే విధంగా దిగంబర్ కాంబ్లే గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా
ఈ రోజు ఆగస్టు 1న కేంద్ర ప్రభుత్వము మోసపూరితంగా ఈ రోజు సుప్రీంకోర్టు నుంచి ఏ విధంగా అయితే ఎస్సీలు కలిసి ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు ద్వారా మోసపూరితంగా ఈ రోజును రాష్ట్రాలకు అధికారం ఇవ్వడము ఒక హేమమైన చర్యగా మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకనే ఈ రోజు నిరసిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మాలలందరము ఏకతాటి మీద ఈ రోజు మాలల ఐక్యతతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం. దానిని సంఘటితంగా మేమందరం ఎదుర్కొంటాం. మందకుష్ట మోసపూరితమైన ప్రలోభాలతో ఈ రోజు ఒక మనువాద వ్యవస్థతోని అంటే ఒక బీజేపీ ప్రభుత్వం చేసినట్టు కుటిల వ్యవస్థలోనే ఈ రోజు ఈ ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడము మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదే విధంగా మొన్న జరిగినటువంటి డిఎస్సి అంటే సుప్రీంకోర్టు ఆగస్టు 1న వెలువరించినటువంటి సుప్రీంకోర్టు తీర్పును కంటే ముందు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఆ డిఎస్సి లో కూడా ఈ రోజు మందకృష్ణ మాదిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు డిఎస్సి లో ఒక రిజర్వేషన్ కల్పించాలని. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. డిఎస్సి లో ఎటువంటి నియామకాలు పూర్వం ఎట్లా జరిగిందో ఆ విధంగా జరగాల, లేకుండా ఈ రోజు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తుంటే మేము ఎక్కడ ఒప్పుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, మాలలము సంకుటితంగా మా ప్రాణాలను అర్పిస్తాం. రిజర్వేషన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కొనసాగేంత వరకు ఎక్కడికైనా మేము వెళ్తామని చెప్పి దేశవ్యాప్తంగా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ నుంచి కొల్లాపూర్ తాలూకా నుంచి అన్ని వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి మాలా మిత్రులకు బంధుమిత్రులకు అందరికీ జేబీని తెలుపుతూ ఇక్కడ నుంచి మేము చలో మాలా అలో మామూలుకి వెళ్తున్నాం. అందుకే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై ముందు జరిగే ప్రణాళికలు ముందు జరిగే బహిరంగ సభలకు ప్రభుత్వానికి ప్రధానులకు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మేము జరిగే భవిష్యత్తు కొరకు ఆ మాలల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఈ రోజు మామూలులో జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మాలలము తరలి వెళ్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం.